మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా బాకరపేట పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి హై డ్రామా నెలకొంది. అర్ధరాత్రి నటుడు మంచు మనోజ్ బాకరపేట పిఎస్ కు వెళ్లారు. రాత్రి ఓ రిసార్ట్ లో బస చేస్తూ ఉండగా అక్కడికి బాకరపేట ఎస్ఐ తన సిబ్బందితో వెళ్లారు. ఇక దీంతో ఎందుకు వచ్చారంటూ మనోజ్ వారితో వాగ్వాదానికి దిగారు. తనను అరెస్టు చేసేందుకు వచ్చారా అంటూ గొడవకు దిగారు. అక్కడి నుంచి పిఎస్ కు వెళ్లి నిరసనకు దిగారు. తాను తన సిబ్బందితో కనుమ రహదారిలోని లేక్ వ్యాలీ రెస్టారెంట్ లో బస చేయక పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారని, తాము మంచు మనోజ్ తో ఉన్నామని చెప్పగా పోలీసులు స్టేషన్ కు పిలిపించారన్నారు. తాను స్టేషన్ కు వచ్చేసరికి ఎస్ఐ లేరని విమర్శించారు. అయితే ఎక్కడికెళ్లినా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ అక్కడే బైఠాయించారు. అనంతరం సిఐ ఇమ్రాన్ భాషతో ఫోన్లో మాట్లాడారు. తాను ఎంబీయూ విద్యార్థుల కోసం పోరాడుతుంటే ఇలా ఇబ్బందులు పెట్టడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి బాకరపేట పిఎస్ లో అర్ధరాత్రి హై డ్రామా జరిగింది. ఇక రాత్రి ఓ రిసార్ట్ లో మంచు మనోజ్ బస చేస్తూ ఉండగా అర్ధరాత్రి రిసార్ట్ కు వెళ్లిన బాకరపేట పోలీసులతో మంచు మనోజ్ తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, మొత్తం మీద తిరుపతి సమీపంలోని విద్యానికేతనాల వద్ద ఈ మధ్య కాలంలో కూడా మంచు మనోజ్ నేరుగా వచ్చి అక్కడ గొడవ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తాజాగా గత రాత్రి బాకరపేట అంటే పీలేరు సమీపంలోని బాకరపేట వద్ద ఒక రిసార్ట్ లో ఆయన అంటే రాత్రి బస చేయడం జరిగింది. అయితే అదే సందర్భంలోనే అక్కడ అంటే విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ గారు అక్కడ అంటే వెళ్తున్న సందర్భంలో ఆ రూట్ లో వెళ్తున్న సందర్భంలో సైరన్ వేసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ రిసార్ట్ వద్ద బయట కొంతమంది బౌన్సర్లు అంటే మంచు మనోజ్ సంబంధించిన బౌన్సర్లు అక్కడ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి అనుమానం వచ్చి అక్కడ ఆగి అసలు ఎవరున్నారు ఎవరు మీరు అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే డ్యూటీలో భాగంగానే అంటే రాత్రిపూట తనిఖీలు జరుగుతాయి కాబట్టి ఆ సందర్భంగా ఆయన ప్రశ్నించిన పరిస్థితి. అయితే మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ ఇక్కడ ఉన్నాడు ఎందుకు అని చెప్పిన నేపథ్యంలో నేరుగా లోపలికి వెళ్లి రిసార్ట్ వద్ద మొత్తం కూడా అక్కడ తనిఖీలు చేసే ప్రయత్నం చేశారు, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయన్న ఉద్దేశంతో. అయితే ఇది తెలుసుకున్నటువంటి మంచు మనోజ్ లోపల రిసార్ట్ నుంచి కూడా బయట వచ్చి ఎస్ఐతో వాగ్వాదం చేయడం జరిగింది. దాని తర్వాత నేరుగా బాగ్రాపేట పోలీస్ స్టేషన్ వచ్చి అక్కడ సిఐతో ఫోన్ లో మాట్లాడుతూ అంటే నన్ను వ్యక్తిగతంగా ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు, ఎవరైనా సరే వెనకాల ఈ రకంగా నన్ను ఇబ్బందులు చేయమని చెప్పి ఎవరైనా సరే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారా, ఎందుకు నన్ను పోలీసులు మీరు నా ప్రైవసీని ఎందుకు దెబ్బతీస్తున్నారు, నేను రిసార్ట్ లో ఉన్న అక్కడ ఉన్నటువంటి సమయంలో అక్కడ బస్ చేస్తున్న సమయంలో తన వ్యక్తిగత సిబ్బందిని వాళ్ళందరినీ కూడా అక్కడ దూషించే ప్రయత్నం చేయడం జరిగింది ఎస్ఐ. ఇది కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే సిఐ కూడా ఆయన సానుకూలంగా స్పందిస్తూ తనిఖీల్లో భాగంగానే ఎస్ఐ అక్కడికి రావడం జరిగింది అంతే తప్ప ఎక్కడా కూడా ఉద్దేశపూర్వకంగా నేను ఇబ్బంది పడ్డాను కానీ లేదంటే ఏదో ఇక్కడ అంటే ఏదైనా యాక్టివిటీ ఏదైనా ఇబ్బందులు ఉన్న ఉద్దేశంతోనే రావడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. సత్య చెప్పడం ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ఆలోచించినటువంటి మంచు మనోజ్ దూకుడుగానే పోలీసులతో కూడా మాట్లాడారు. సో మొత్తం మీద దీనిపైన రాత్రంతా కూడా రచ్చరచ్చ జరిగిన నేపథ్యంలో దాదాపు రెండు మూడు గంటల పాటు కూడా పోలీస్ స్టేషన్ వద్దనే మెట్ల పైన కూర్చుని ఆయన నిరసన వ్యక్తం చేశారు. దాని తర్వాత పోలీసులు ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు, కేవలం తనిఖీల్లో భాగంగా రిసార్ట్ వద్దకు వచ్చాము, అదే స్థాయిలోనే అప్పుడు బౌన్సర్లు అక్కడ బయట ఉన్నారు, రోడ్డు పైన ఉన్నారు, అందువల్ల ఎస్ఐ కూడా ప్రశ్నించడం ఎక్కడో కూడా మీ ప్రైవసీని భంగం కలిగించడం కానీ లేదా మీ ప్రైవసీని దెబ్బతీసినట్టు కానీ ఎక్కడ కూడా లేదంటూ కూడా కొద్దిగా ఆలోచించడంటూ కూడా ఆయన నచ్చ చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఓకే, రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.